ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ 5గురు అగ్రనేతలు రాజీనామా. తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ గా మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ గా బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి నేతలు కాపాడుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్య నేతలంతా రాజీనామాలతో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు మరో నేత రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బీఆర్ఎస్ ను వీడే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 11న బీజేపీ కండువ కప్పుకున్నట్లు కూడా సమాచారం. నన్నపనేనితో పాటు 5గురు కార్పొరేటర్ బీజేపీలో చేరే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన నరేందర్ 3వ స్థానానికి పరిమితయ్యారు. ఇప్పటికే వరంగల్ జిల్లా కడియం శ్రీహరి, అరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీని వీడి విషయం తెలిసిందే. పార్టీని మారిన నేతలకు మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసిన ఎమ్మెల్యే మంత్రి కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కు జాక్పాట్ కొట్టారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన అరూరి రమేష్ కు ఎంపీ టికెట్ దక్కింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వరంగల్లో పోటీ చేరున్నారు. మరోవైపు కాంగ్రెస్ లో చేరిన కాంగ్రెస్ కు అతని కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య వరంగల్ నుండి పోటీ చేయబోతుంది. కానీ వాస్తవానికి వస్తే ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో వరంగల్లో పోటీ చేసేవారు అంతా ఒకటి బీఆర్ఎస్ నేతలే. కాంగ్రెస్ బీజేపీ ఎంపీ అభ్యర్థులే కారు దిగేవారు కావడం గమనార్హం. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అనేది వేచి చూడాలి మరి.